కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఎన్ఆర్ఐల కృషి అభినందనీయమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. లండన్లో జరిగిన జన సైనికుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగరీత్యా అమెరికా, లండన్, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, మాతృభూమి అభివృద్ధికి తోడ్పడటంలో ఎన్ఆర్ఐల పాత్ర అమోఘమని కొనియాడారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక అభివృద్ధికి తమ వంతు సహకరిస్తామని ఎన్ఆర్ఐలు తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీస్సుల వల్లే తాను మంత్రినయ్యానన్నారు. అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యాటక శాఖకి సంబంధించినటువంటి కార్యక్రమాలని వరల్డ్ ట్రేవల్ మార్ట్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చిన నాకు లండన్లో ఉన్నటువంటి లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతమంది తెలుగు మిత్రులు, వీర మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ముందుగా శిరస్సు వచ్చే నమస్సుమాన్ని తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక విషయాల మీద చర్చించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలు చేయటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రోజు కూడా నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సాయంత్రం ఎవరో ఒక మన తెలుగు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడి కాసేపు ముచ్చటించి వెళ్ళటం, అది ఏదైతే ఉందో అది 100% కూడా మనసుకి హాయిగా అనిపించినటువంటి అంశం. కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తెలుగువారు మన వాళ్ళు వచ్చి ఇక్కడ కనబడి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ నేను ఈస్ట్ గోదావరిలోనే ఉన్నట్టుగా అనిపించింది. ఇందాక మీరు చెప్పినట్లుగా ఈస్ట్ లండన్ అన్నారు, నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి మీకు మాకు చాలా సాన్నిహిత్యం ఉన్నట్టే. ముందుగా మీ అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు కానీ ధన్యవాదాలు కానీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే 2024 ఎన్నికలకి కూటమిగా ఏర్పడి సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదవారి మొహంలో చిరునవ్వు చూడాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాలు మొదలుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, ఆ కూటమి ద్వారా 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, నియంతృత్వంతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి దాని స్థానే ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని వారు ముగ్గురు కలిసి చేసిన ప్రయత్నంలో మేమందరం అక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఆయా పార్టీల్లో ఉన్నటువంటి నాయకులుగా కానీ, కార్యకర్తలుగా కానీ మేము చేసినటువంటి కృషి ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి ఆలోచన మాకు ఉంటుంది కనుక, రాజకీయాల్లో పైకి వెళ్లాలని ఆలోచిస్తాం కనుక ఆ కృషి మేము చేశాం. అయితే ఎక్కడో దూరంగా లండన్ లాంటి నగరంలో ఉన్న మీరు, అమెరికాలో ఉన్నవారు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నవారు, ఇలాగా ఎవరైతే ఆంధ్ర ప్రాంతంలో పుట్టి ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది మీలాంటి యువకులు, మీలాంటి వీర మహిళలు, మీరందరూ చేసినటువంటి ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూటమి అధికారంలోకి రావాలని మీరు పడిన తపన నేను చాలా సందర్భాల్లో మీతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే టెలికాన్ఫరెన్సెస్ లో మీరు చెప్పిన మాటలు విన్నప్పుడు కానీ